నాకు ఒక అద్భుతమైన దర్శనము దేవుడు చూపించాడు. ఎలాంటి దర్శనం అంటే, ఒక పెద్ద మందిరము కట్టి ఆ మందిరపు తాళపు చెవులు నాకు ఇచ్చి అయా, ఈ మందిరము నేను నీకోసమే కట్టాను, నువ్వే ఈ మందిరముని నడిపించాలి అని నాతో మాట్లాడి నాకు తాళాలు ఇచ్చాడు. నేను అడిగాను, తండ్రి, ఎంతో మంది ఉన్నారు, నాకన్నా ముందుగా అనేక మంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో మీ యందు భయభక్తులతో విశ్వాసంతో సేవ చేయుచున్నారు దేవా అంటే ఒకటే అన్నాడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నాకు కావాలి, ఈ మందిరము నువ్వే నడపాలి అని నాకు దేవుడు తాళపు చెవులు ఇచ్చాడండి. అదే నిజం, నాకు దేవుడు చూపించిన దర్శనం నిజమండి. అందుకే నేనేం చేశాను అంటే, 40 రోజులు కృతజ్ఞత కూడిక నేను పెట్టి ఉన్నాను. ఈ 40 రోజుల్లో దేవుడు నాకు మందిరానికి ఏమి కావాలో, స్థలానికి డబ్బులు, మందిరం కడతానికి డబ్బులు నాకు యేసయ్య ఇచ్చాడని నేను పరిపూర్ణముగా నమ్మి నేను కృతజ్ఞత కూడిక పెట్టి ఉన్నాను. ఇవాళకి 30 రోజులు దేవుడు అద్భుతముగా ముందుకు సాగిస్తున్నాడు. దేవుడే ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే మీరందరూ అనొచ్చు, యేసయ్య నీకు దర్శనంలో చూపించాడు కదా, మరి ఇంకా దేవుడు కార్యం చేయలేదేందని. ఇక్కడికే వస్తున్నా. నాకు మందిరము కట్టి చూపించి నాకు తాళం చెవులు ఇచ్చిన దేవుడు మీతో కూడా, దేవుడు యేసయ్య మీకు నాకు కనపడ్డ దేవుడు మీకు కనపడతాడు. మీకు కూడా కనపడి ఈ బిడ్డకి మందిరానికి స్థలానికి డబ్బులు మీరు ఇవ్వాలి, ఈ మందిరం కడతానికి డబ్బులు మీరు ఇవ్వాలి అని యేసయ్య మీతో మాట్లాడిన బిడ్డలు ఎవరైనా సరే మీరు సహాయం చేయవచ్చు, మీరు ముందుకు రావచ్చు. నాకు చూపించిన యేసయ్య మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మన దేవుడు కార్యం జరిగించే దేవుడు, కార్యము చేసే దేవుడై ఉన్నాడు గనక, అందుకే బలమైన విశ్వాసంతో నేను ముందుగా కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నానండి. ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే, దేవుడు మీతో మాట్లాడి దేవుడు ప్రేరేపించబడ్డ వారు ఎవరైనా సరే, స్థలము కొనడానికి, మందిరము కడతానికి మీరు సహాయం చేయవచ్చు. కింద కింద మా స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, ఫోన్ నెంబర్లు, మా మందిరం పేరు అన్ని మీకు వస్తాయండి. మీరు డొనేషన్ చేయవచ్చు. లేదా QR కోడ్ ఉంది, QR కోడ్ లో కూడా మీరు స్కాన్ చేసి డొనేషన్ చేయవచ్చు. అదే విధముగా మీరు ప్రార్థన అవసరాల కొరకు మాకు ఫోన్ చేయవచ్చు. ఎలాంటి అవసరమైనా సరే మీరు ఫోన్ చేయండి. మా మందిరం తరపు నుంచి మేమందరము కలిసి, మా సంఘం అంతా కూడా కలిపి మేము ప్రార్థన చేస్తాం జరుగుతుంది. దేవుడి దీవెనలు